ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ ముందు ఉన్నాను నేను. నేను లాస్ట్ టైం ఒక రీల్ ఏదో చూసినట్టున్నాను. అంటే బుర్జ్ ఖలీఫా నీట్గా కనబడాలి, ఎవరు ఉండకూడదు క్రౌడే అంటే ఎగ్జిట్ 5 నుంచి లోపలికి వచ్చి క్లియర్గా చూసుకోవడానికి అవుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నారు. సో చూద్దాం. ఓకే వచ్చేసాం. అయ్యో బాబు నాకు మాటలు రావట్లేదు భయ్యా. దుబాయ్ అంటే చెప్పాం కదా, నైట్ చూడాలి, 2 కళ్ళు సాలదు ఇంకా. ఇది మన వ్యూ పాయింట్. ఎవ్వరు లేరు చూసారా ఈ స్పాట్. మీరు ఎప్పుడైనా వస్తే ఓకేనా, మీరు ఎప్పుడైనా వచ్చారనుకోండి దుబాయ్ మాల్కి, ఓకేనా, గుర్తుంచుకోండి లవ్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇంకోండి ఈ లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ సైడ్కి 5 అని ఉంటుంది ఎగ్జిట్, ఓకేనా. ఆ 5 నుంచి ఇలా వచ్చి లోపల నుంచి స్టెప్స్ ఎక్కి ఇలా తిన్నంగా వచ్చేకల్లా మీకు అవుట్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. మీకు ఇక్కడ అవుట్ ఉంటుంది ఇలాగ. ఆ అవుట్ నుంచి ఇలాగ వచ్చి ఇక్కడ రండి. అసలు ఈ ఫ్రంట్ వ్యూలో ఒక్క మనిషి లేడు చూసారా. ఈ ఫ్రంట్ వ్యూలో ఒక్క మనిషిని ఉన్నాడా మనకి, ఒక్క మనిషి లేడు. మనం మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. కిందకు వస్తే ఇంకా కార్స్, స్పోర్ట్స్ కార్స్ ఒక్కొక్కటి చూపిస్తాను పదండి. అందుకే బాగా చదువుకొని మంచి ప్లేస్లో ఉంటే రెస్పెక్ట్కి రెస్పెక్ట్, లగ్జరీకి లగ్జరీ, మొత్తం అన్నీ వస్తాయి. అందుకే బాగా చదువుకోవాలి. మనం ఎగ్జిట్ 5 నుంచి కిందకు వస్తాం కదా, కిందకు వచ్చిన తర్వాత మీకు వ్యూ ఇలా ఉంటుంది, ఓకేనా. మొత్తం అంతా ఇలాగే, ఓకే. ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఓకే. మన లగ్జరీ కార్స్ అన్నీ ఇలా వెళ్తాయి, పైకి వెళ్తాయి దుబాయ్ మాల్కి, ఓకే. ఇక్కడికి వస్తే ఒక్కొక్క కార్స్ చెప్పక్కర్లేదు ఇంకా. కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలియదు, అలాంటి ఇంకా చాలా వస్తాయి. మన ఇంటికాడ మహీంద్రా బొలేరోస్ ఎలా వాడుతాం, ఇక్కడ వీళ్ళు జీ వ్యాగన్స్ అలా వాడతారు నైట్ సిటీ. ఇంకా షో స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ ఉంది. ఈ గ్యాప్లో మనం అలాగా వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, చూపిస్తాను. తీసిన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అందాక కొంచెం లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి. అయిపోయింది. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే మళ్ళీ ఎంత ఎత్తులో ఉంది, సామాన్యుడికి అందలేనంత ఎత్తులో ఉంది. నెక్స్ట్ టైం వెళ్దాం, ఓకే. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైము నాకు తెలిసి అయితే 125 ఫ్లోర్స్ వరకు, 123 ప్రాపర్గా తెలియదు, ఒకసారి నేను చూస్తాను. 120, 130 ధరమ్స్, 150 ధరమ్స్ వరకు వెళ్ళి మొత్తం అన్నీ తిరుక్కొని రావడానికి. దాని తర్వాత గ్లాస్ లోపు ఎన్ని ఉంటుంది అవన్నీ ఇస్తాడు ఇంక్లూడింగ్. కొన్నిసార్లు అనుకుంటాం, ఇది నేనేనా, ఇది నిజమేనా, నేనేంటి ఇక్కడ దుబాయ్లో ఉండడం ఏంటి, ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ ముందు ఉన్నాను నేను, బుర్జ్ ఖలీఫా.
స్టార్ట్ అయింది చూడండి. అబ్బబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏంటిది? స్కైలోకి వెళ్ళిపోయినట్టు తెలియదు.
చూశారు కదా, మధ్యలో ఒక్కరు కూడా రాకుండా వీడియో తీసిన అలాగా. కాబట్టి నాకు మీ సపోర్ట్ ఉంటే చాలు. ఓకే, కొంచెం కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని ఉంచండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్ మీ దగ్గరికి అప్లోడ్ చేసినట్టునే మీ దగ్గరికి వస్తాయి.